హలో కుషికెమ్ నేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు మనము నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా నెక్స్ట్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ డస్ నాట్ డీకలరైజ్ బ్రోమిన్ వాటర్? ఇచ్చిన మాలిక్యూల్స్ లో ఏది బ్రోమిన్ వాటర్ ని డీకలరైజ్ చేయలేదు అని అడుగుతున్నారు. సో డీకలరైజ్ చేయడానికి కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ ఏవేవి సాటిస్ఫై చేస్తాయి అనేది అయితే ఈ వీడియోలో మనం డీటెయిల్ గా చూద్దాము. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చూసేదానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఒకసారి చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాము. ఇంతకు ముందు వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇదనమాట, బెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్ అమాంగ్ ద నాన్ మెటల్స్. జనరల్ గా నాన్ మెటల్స్ అన్ని కూడా బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్, రెండింటికి కూడా బ్యాడ్ కండక్టర్స్ అని చెప్తాము. కానీ ఉన్న వాటి అన్నింటిలోకి నాన్ మెటల్స్ లోకి ఏది బెస్ట్ కండక్టర్ ఉన్నది నాన్ మెటల్స్ లో అనేది అయితే క్వశ్చన్ అనమాట. నేను మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఆ 4 ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరీన్ అండ్ నానో ట్యూబ్స్. యాక్చువల్ గా ఈ 4 ఆప్షన్స్ కూడా మనకి ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ అనమాట. సో ఈ కార్బన్ కి సంబంధించిన ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ లో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ అని అయితే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ కి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రాఫైట్. ఎందుకంటే కార్బన్ లో గ్రాఫైట్ ఫామ్ లో కార్బన్ ఎలక్ట్రోపిక్ ఫామ్ కాబట్టి గ్రాఫైట్ ఫామ్ లో ఉన్నప్పుడు కార్బన్ కి ఏమవుతుందంటే 3 కోవాలెంట్ బాండ్స్ ఉంటాయి, ఒకటి అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట. సో అది ఫ్రీ మూవింగ్ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్ అనేది అవైలబిలిటీలో ఉండటం వల్ల మనకి గ్రాఫైట్ అనేది బెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఐ బిలీవ్ మీకు ఈ ఆన్సర్ ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ నీటికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇదనమాట, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ డస్ నాట్ డీకలరైజ్ బ్రోమిన్ వాటర్? బ్రోమిన్ వాటర్ అంటే మనకు తెలుసు, బ్రోమిన్ తీసుకుంటాము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, దీన్ని మనము బ్రోమిన్ వాటర్ అంటాము. సో బ్రోమిన్ వాటర్ కలర్ ఏముంటుంది అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది. యాక్చువల్ గా బ్రోమిన్ అనే నేమ్ కూడా బ్రౌన్ కలర్ నుంచే వచ్చిందనమాట. ఈ హాలోజన్స్ అన్నింటికి వాటి కరస్పాండింగ్ నేమ్స్ అనేది వాటి కలర్స్ నుంచి వచ్చాయి. ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి వాటి కరస్పాండింగ్ కలర్ ని బట్టే వాటి కలర్ పేర్లు వచ్చాయి. లైక్ ఫ్లోరిన్, ఫ్లోరసెంట్ కలర్ ఉంటుంది కాబట్టి ఫ్లోరిన్, పేల్ బ్యూటిఫుల్ ఎల్లో ఉంటుంది కాబట్టి క్లోరిన్, బ్రౌన్ కలర్ ఉంటుంది కాబట్టి బ్రోమిన్, అలాగే ఇండిగో కలర్ అంటే డార్క్ వైలెట్ కలర్ ఇండిగో కలర్ లో ఉంటుంది కాబట్టి అయోడిన్. సో ఇట్లా వాటికి వాటి కరస్పాండింగ్ కలర్స్ వల్లనే పేరు వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్రౌన్ వాటర్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ తో బ్రోమిన్ అనేది గనక రియాక్ట్ అయితే ఈ బ్రౌన్ కలర్ అనేది డిసపియర్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇచ్చిన 4 మాలిక్యూల్స్ లో ఏ మాలిక్యూల్ తో బ్రోమిన్ అనేది రియాక్ట్ అవుతుంది అనేది మనం కనుక ఐడెంటిఫై చేస్తే, దేనితో రియాక్ట్ అవ్వడం లేదో ఆ దాంట్లో బ్రోమిన్ కలర్ అనేది డిస్కలర్ అవ్వదు, నాట్ డీకలరైజెస్, అవునా? సో ఏది రియాక్ట్ అవుతుందో అక్కడ బ్రౌన్ కలర్ అనేది డిసపియర్ అవుతుంది. సో వెయిట్ లో డిసపియర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ మాలిక్యూల్ లో ఎనిలిన్ తీసుకున్నాము. ఎనిలిన్ కి కనుక నేను బ్రోమిన్ వాటర్ వేస్తే ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఇక్కడ సైక్లోహెక్సేన్ ఉంది. ఈ సైక్లోహెక్సేన్ కనుక బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, ఆఫ్ కోర్స్ బ్రోమిన్ వాటర్ అంటే బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ వేస్తే ఏ ప్రోడక్ట్ వస్తుంది? ఇక్కడ కూడా బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ వేస్తే మనకి ఏం ప్రోడక్ట్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనిలిన్ ఉంది. జనరల్ గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మీకు. ఇక్కడ బెంజీన్ రింగ్ కి కనుక మీరు బ్రోమిన్ డైరెక్ట్ గా బ్రోమిన్ వాటర్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా రియాక్షన్ కండిషన్స్ ఏమి తీసుకోకపోతే ఇది రియాక్ట్ అవ్వదు. అంటే బెంజీన్ మీదకు బ్రోమిన్ అనేది అటాక్ అవ్వదు. అంటే ఇది యాక్చువల్గా ఈ బ్రోమిన్ వాటర్ రియాక్షన్ అనేది ఏంటి అంటే అన్సాచురేషన్ ఐడెంటిఫై చేయడానికి వాడతాం అనమాట. అంటే ఎక్కడైతే మనకి బ్రోమిన్ అనేది రియాక్ట్ అవుతుందో అక్కడ అన్సాచురేషన్ అనేది తగ్గుతుంది. అంటే బ్రోమిన్ జనరల్ గా ఎడిషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ నెంబర్ 4 డైరెక్ట్ ఇది తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బెంజీన్ రింగ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో మనకి డైరెక్ట్ గా ఏమొస్తుందంటే ఈ బెంజీన్ రింగ్ అనేది చేంజ్ అవ్వదు, బెంజీన్ రింగ్ అలానే ఉండేసి ఇక్కడ ఉన్న CH డబుల్ బాండ్ CH2 లో ఈ డబుల్ బాండ్ ఉంది కదా, ఆ డబుల్ బాండ్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఆ డబుల్ బాండ్ మిస్ అవడం వల్ల మనకేమవుతుందంటే డబుల్ బాండ్ అనేది మనకి సాచురేటెడ్ మాలిక్యూల్ గా వస్తుంది. సాచురేటెడ్ మాలిక్యూల్ అంటే ఏంటి? ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉండకుండా ఈ డబుల్ బాండ్ అనేది మిస్ అయ్యి ఇక్కడ బ్రోమిన్ అలాగే ఇక్కడ బ్రోమిన్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది మనకి ఎడిషన్ రియాక్షన్. ఈ ఎడిషన్ రియాక్షన్ అనేది జరగడం వల్ల ఇది మనకి బ్రోమిన్ వాటర్ ని డీకలరైజ్ చేస్తుంది. ఓకేనా? కానీ ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకు ఎనిలీన్ ఉంది, అంటే ఓన్లీ బెంజీన్ రింగ్ ఉంది, NH2 ఉంది. సో ఈ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి బెంజీన్ మీదకి షిఫ్ట్ అయ్యి మనకి రెసినెన్స్ ఫామ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ దీని మీద వేసామో ఇది ఎడిషన్ రియాక్షన్ లో అయితే పార్టిసిపేట్ చేయదు. కానీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉంటాయి కదా, అంటే ఎనిలీన్ అనేది ఇలానే బెంజిన్ రింగ్ మీద ఉండి బ్రోమిన్ అనేది మనకి ఆర్థో అండ్ పెరా పొజిషన్స్ దగ్గర మనకి బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. ప్లస్ 3HBr అనేది మనకి బై ప్రొడక్ట్స్ గా వస్తాయి. సో అంటే ఇక్కడ బ్రోమిన్ అనేది రియాక్ట్ అయ్యింది కదా, అయ్యింది కాబట్టి డీకలరైజ్ అవుతుంది, డౌటే లేదు. ఎక్కడైతే బ్రోమిన్ రియాక్ట్ అవుతుందో అక్కడ మనకి బ్రౌన్ కలర్ అనేది డిసపియర్ అవుతుంది. సో ఇక్కడ డిసపియర్ అయింది, ఆప్షన్ నెంబర్ 4 లోనూ డిసపియర్ అయింది. ఆప్షన్ నెంబర్ 2 చూడండి, ఇది మనకి దీని ఫార్ములా వచ్చేసి C6H12. ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఒకటి కనిపిస్తుంది, అంటే ఒక రింగ్ కనిపిస్తుంది. కానీ దీనిలో మనకి ఎడిషన్ రియాక్షన్ జరగదు, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కూడా జరగదు. అంటే ఇక్కడ బ్రౌన్ కలర్ అనేది విల్ నాట్ డిసపియర్. ఓకేనా, అంటే డీకలరైజ్ అవ్వదు. మరి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఫీనాల్ కూడా మనకి ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకి బెంజీన్ రింగ్ మీద డీలోకలైజ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఏ సబ్స్టిట్యూషన్? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. ఆర్థో అండ్ పెరా పొజిషన్స్ మూడింటిలో కూడా మనకి బ్రోమిన్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇది కూడా డీకలరైజ్ అవుతుంది అనమాట. సో డీకలరైజ్ అవ్వని ఆప్షన్ ఏంటి? ఓన్లీ సైక్లోహెక్సేన్ ఒక్కటి మాత్రమే మనకి మాలిక్యూల్ ని డీకలరైజ్ చేయలేదు. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటి? సైక్లోహెక్సేన్ అన్నమాట. ఓకేనా. సో ఈ క్వశ్చన్ లో మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నెక్స్ట్ నేను మిమ్మల్ని అడగబోతున్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ద మోస్ట్ పాయిజనస్ ఎలిమెంట్, పీరియాడిక్ టేబుల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ లోకి పాయిజనస్ ఎలిమెంట్ ఏది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ కోసం నేను మీకు ఇస్తున్న ఆప్షన్స్ అయితే, ఒకటి ప్లూటోనియం, నెక్స్ట్ ప్లాటినం, నెక్స్ట్ రోడియం అండ్ లెడ్. సో ఏది రైట్ ఆప్షన్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అనుకుంటున్నాను. I'll see you all with another informative and interactive video. Till then, keep watching Kushi Chem. Bye.